ఫెయిల్యూర్ అయిపోయింది ఇక్కడ. రైట్. నిరంజన్ గారు మీరేం చెప్తారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానల్లో ఉండే పెద్దలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు జిఎస్టీ ట్యాక్స్ తగ్గియడం అనేది కూడా ఒక హర్షాస్పదం. ఎందుకంటే ముఖ్యంగా ఆనాడు నుంచి బీజేపీ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 40% ట్యాక్స్ లేచిన దౌర్భాగ్యం ఏందని అంటే బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉండే పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ఓకే ఇక వాస్తవాలు నిజాలు కూడా చెప్పాలి, అది కూడా హర్షాస్పదం. ఎందుకంటే హర్షణీయం అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు సాధారణ కాకుండా బీదవాడికి ధరలు తగ్గియడం అనేది అంటే ఆనాడు 18% ఉన్న ట్యాక్సీల రూపంలో పాలు కొనాలన్నా కనీసం ఆదివారం రోజు ఏదైనా తినాలన్నా కానీ ఆ ట్యాక్సీలు లాస్ట్కు పిల్లవాడు పాప్కార్న్ తినాలన్నా 18% బడ్జెట్ 15% ట్యాక్స్ వసూలు చేసిన ఘనత ఏదైనా ఉంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఆ ఘనతను కూడా ఒప్పుకోవాలి. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొన్ని విధానాల్లో మినహాయించింది. అదేవిధంగా 5% తగ్గియడం అనేది కూడా కొద్దిగా అభినందనీయం అని చెప్పాలి. అదేవిధంగా ఆనాటి నుంచి ఈ రోజు వరకు చేసిన పరిణామాలను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా వాటి యొక్క సంస్కరణలు, వాళ్ళు చేసిన విధానాలు స్వతంత్ర టీవీ ద్వారా నేను చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా ఎట్లా ఉందంటే వీళ్ళది కోడికి మొత్తం రెక్కలు ఇచ్చేసి లాస్ట్కు ఆకలైన పానానికి కోడికి రెక్కలు ఇచ్చేసి ఆడ గింజలు వేసినట్టు ఈరోజు మనకు హర్షధ్వానం అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే 2017 నుంచి ఈ రోజు వరకు కూడా బీదవాడికి, మధ్యతరగతికి ఎలాంటి న్యాయం చేయలేదు. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చెప్పు చేతల్లో ఉండి ట్యాక్సీల పరంగా 18, 28, 40 ఇట్లా స్లాబ్ల వైజ్గా ఇష్టం వచ్చిన ధరలు పెంచి బీదవాడికి, మధ్యతరగతిని నడ్డి విరిచి మళ్ళీ అదేవిధంగా ఈరోజు తగ్గించింది కాబట్టి కొద్దిగా ఉపశమనం, బీదవాడికి ఉపశమనం ఇచ్చింది కాబట్టి వాడికి ఊపిరి నార్మల్గా కూలి పని చేసేతోనికి కొద్దిగా ఉపశమనం ఇచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కూలి పని చేసేవాడికి ఊర్లో, విలేజ్లలో, గ్రామాల్లో బతికేతోనికి కొద్దిగా ఉపశమనం ఇచ్చింది అనేది కూడా చెప్పాలి దీంట్లో. ఎందుకంటే అక్కడ ఉన్నది నిజాలను నిర్భయంగా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ రంకుమోగోడికి దొంగ సద్ది అందించినట్టు ఈరోజు కలిబులి మాటలు ఏదో చెప్తున్నారు 2.0, 2.0 అని చెప్పేసి. అది కూడా కొద్దిగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే 2018, 19 నాటి క్షణాలు చూస్తే 1,90,000 కోట్లు కార్పొరేట్ వాళ్లకు పట్టం కట్టింది. అదేవిధంగా స్కిల్ ఇండియా, స్కిల్ డెవలప్మెంటు, అదేవిధంగా ఏది మేక్ ఇన్ ఇండియా, ఆ ఇండియాలు, ఈ ఇండియాలు అని చెప్పేసి నీరవ్ మోడీని నల్లధనాన్ని దేశంకి తీసుకొస్తామని చెప్పేసి కొన్ని లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఈ రోజు వరకు 10,000 లక్షల కోట్లు ఈరోజు దోచుకున్నది దౌర్భాగ్యం ఎవరైనా ఉంటే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా వాటిని ఈ రోజు వరకు కూడా తీసుకురాలేదు. ఇక్కడ ఏముందంటే రాష్ట్రాలను దోపిడీ చేయడానికి మాత్రమే ఈ యొక్క సప్లై, అప్లై, అదేవిధంగా మా ఇంటికి నిధులు అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ధరలు తగ్గియడంలో ఎలాంటి పెద్దగా ధరలు తగ్గియడంలో ఎలాంటి అంతగా లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే దీన్ని ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా అంటే కేంద్రంలో బడ్జెట్ దాదాపు రాష్ట్రాల వారీగా అదేవిధంగా మొత్తం బడ్జెట్లు తీసుకొస్తే 80,00,000 కోట్లు, 80,000 కోట్లు ప్రతి సంవత్సరం వస్తే దాంట్లో 80 లక్షల కోట్లు బడ్జెట్ పెడితే ఈరోజు 1% అంటే 48,000 కోట్లు ఈ ధరలు తగ్గించింది. అంతే తప్ప 48,000 కోట్లు ఈరోజు తగ్గియాలే. ఇంకా ఈరోజు నైట్ నుంచో రేపు నైట్ నుంచో వస్తున్నాయి. అంటే ఈరోజు నుంచి డమ్కాలేమో కొడుతుంది. వాళ్ళు తగ్గించిన తర్వాత చెప్పాలి కానీ తగ్గించినాక ఏదైనా హైలైట్ చేయాలి కానీ తగ్గియకముందే అంటే ఇది అంటారు చూడు, ఇంట్లో భజన కాకముందే, ఇంట్లో పెళ్లి కాకముందే డమ్క మోగినట్టు ఈరోజు గప్పాలు చెప్తుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రాలను నడ్డి విడవడానికి, రాష్ట్రాలలో ఆదాయం వచ్చే విధానాన్ని ఈరోజు నడ్డి విడచడంలో కేంద్ర ప్రభుత్వం ముందుంది. అదేవిధంగా ట్యాక్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేయడానికి ముందుండి వాళ్ళకు వచ్చే ఆదాయంలోనేమో ట్యాక్సులు తగ్గియలేదు.
రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలలో ఈరోజు ట్యాక్సీలు 18 నుంచి 5% తగ్గించింది. అది కూడా ముఖ్యంగా చెప్పాలి. అదేవిధంగా ఈరోజు మనం గమనిస్తున్నాము, కొన్ని దాంట్లో ఇచ్చారు, వాస్తవమే, ఒప్పుకుంటాం, ఇది హర్షాస్పదం, అభినందనీయం కూడా నేను గర్వకారిస్తున్నా. ఎందుకంటే బీదవాడికి న్యాయం జరుగుతుంది. వీళ్ళు రెక్కలు ఇచ్చి ఏదో గింజలేసిండ్రు, అయినా కానీ న్యాయాన్ని అని చెప్పాలి. ఈరోజు చెప్పగలుగుతున్నాం. కొన్నిటిలో 2017, 2018, 2019, 2020, 2021 నాటి క్షణాలను తీసుకొస్తే ఆ రోజు నుంచి ఏ ఒక్కరికి కూడా బీదవాడికి మధ్యతరగతికి ఏ ఒక్క ట్యాక్సుల రూపంలో కూడా తగ్గియలే. అదేవిధంగా కొన్ని కార్పొరేట్ కల్చర్ని ప్రోత్సహించి పెట్టుబడి వ్యవస్థను తగ్గించి వాళ్ళని దోచుకోవడానికి నీరవ్ మోడీ కానీ, అదేవిధంగా నితిన్ జయంతిలాల్ గారి, వర్ష కలరా కానీ, సంజయ్ కలరా కానీ, కార్పొరేట్ నవీన్ మిట్టల్ కానీ, ఎయిర్టెల్ మిట్టల్ కానీ, అదేవిధంగా ఆదాని అంబానీకి కొన్ని 100 కోట్లు ఈరోజు పట్టం కట్టిండ్రు. వాళ్ళలో ట్యాక్సీలు ఎందుకు పెంచట్లేదు, 40% ఎందుకు లేదు అనేది కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ కార్పొరేట్ కల్చర్కు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, డిమాండ్ ఉన్న దాంట్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు డిమాండ్ ఉన్న దాంట్లో ఎందుకు తగ్గిస్తలేరు. ఇప్పుడు సాధారణ మనిషి ఒక మధ్యతరగతి కారు కొనాలంటే వాడు కారు కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే వాటి సైజులలో కూడా డిడక్షన్ పెట్టారు. అదేవిధంగా ఈరోజు కొన్నిటిల్లో ఉపశమనిచ్చిన 375 అని చెప్పారు, వాస్తవాలు చెప్పాలి. వాటిలో కూడా కొన్ని మంచి అభినందన సర్వసాధారణంగా ఇవ్వరు. అలాంటిది ఇప్పుడు కొన్ని ఎలక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ ముందు రాబోతుంది బీహార్లో కానీ, అదేవిధంగా గుజరాత్లో కానీ, తమిళనాడులో కానీ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రతిపక్షాలలో ముందు ఉంది, ఓటు అధికారి అని చెప్పేసి ఓట్ల గురించి, చోరీ గురించి చెప్పడంలో ముందంజ ఉంది అని చెప్పేసి ఈరోజు వీటిని తగ్గించడంలో, అదేవిధంగా తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజల్లో కానీ హర్షాస్పదం ఉంది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రాలలో ఆదాయాన్ని తగ్గించడానికి, కేంద్రంలో చెప్పు చేతలు పెట్టుకోవడానికి మాత్రమే ఈ యొక్క ధరలు తగ్గించింది. అంటే కేంద్రంలో కేంద్రానికి ఇచ్చే ఆదాయంలో తగ్గింపు లేదు. అదేవిధంగా ట్యాక్సీల రూపంలో, రాష్ట్రాలకు వచ్చే ట్యాక్సీల రూపంలో ఈరోజు పెంచింది, ధరలు తగ్గించి కేంద్రానికి ధరలు తగ్గించింది. మళ్ళీ అదేవిధంగా కేంద్రంలో మేము రాష్ట్రాల వారీగా ఇస్తున్నాము, రాష్ట్రాలు కూడా దీంట్లో పాల్పంచుకుంటున్నా అని ఎలాంటి ఒక్క న్యూస్ ఛానల్లో కానీ, కనీసం ప్రెస్ మీట్లో కానీ చెప్పడి దౌర్భాగ్య స్థితి ఏదైనా ఉంటే అది బీజేపీ కేంద్రంలో ఉండే ప్రభుత్వం. అదేవిధంగా ఇంకో ముఖ్యంగా చెప్పదలుచుకున్నా, ఈరోజు ఎగుమతుల విషయంలో డిమాండ్ ఉన్నది, దాంట్లోకి ధరలు తగ్గియలేదు. వీటిని ప్రజలలోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి కూడా తీసుకెళ్ళబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ గురించి దెప్పిపోవడం కాదు, ఎగుమతులు. అదేవిధంగా ఇంకోటి చెప్పాలి, ఇండస్ట్రియల్ వైజ్గా ఈ భారతదేశంలో తగ్గించిన విధానం సనాతన ధర్మం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 10,000 కంపెనీలు మూతబడ్డాయి. వాటిని కూడా జిఎస్టీలు, చిన్న కంపెనీలు, ఇండస్ట్రియల్ వైజ్గా కంపెనీలు ఉండేటివి జిఎస్టీ పెంచడం వల్ల చిన్న కంపెనీల మీద జిఎస్టీ పెంచడం, అదేవిధంగా పెద్ద కంపెనీలకు ఉపశమనం వేయడం వల్ల ఈరోజు ప్రతి సంవత్సరము 6,000 నుంచి 7,000 మధ్యలో కంపెనీలు మూతపడుతున్నాయి. ఎగుమతులలో కూడా డిమాండ్ ఉన్న దాంట్లో తగ్గింపులు లేక, అదేవిధంగా ప్రోత్సహింపు లేదు. భారతదేశానికి వచ్చే కంపెనీలు అనేది ఈరోజు ప్రోత్సహింపు లేకపోవడం వల్ల ఏ కంపెనీ కూడా రావట్లేదు. భారతదేశానికి రాకపోవడం కూడా ఈరోజు ఆదాయ రూపకం అనేది ప్రతి రాష్ట్రాల్లో బాధపడుతున్న క్షణాలను కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి, ఇవాళ ప్రధాని మోదీ అంటున్న